తమ్ముని యొక్క రక్తమట, అందులోనున్న స్వరము నేల నుండి మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుందో తెలుసా? ఇదిగో నా అన్న నన్ను చంపినాడు, నేను నీతిగా యథార్థముగా భక్తిగా చేస్తున్న నా జీవితాన్ని చంపినాడు అని తన అన్న గురించి ఆ రక్తం మొరపెడుతుంది. ఈరోజు రక్తము చిందించిన వారు చాలామంది ఉన్నారు, కానీ ఆ రక్త చరిత్రలన్నీ మనం గమనిస్తే ఎవరి స్వార్థము కొరకు వారి రక్తము మొరపెట్టిందే తప్ప మానవ జాతి కొరకు మొరపెట్టిన రక్తం ఏదైనా ఉంటే అది యేసు రక్తము ఒక్కటే. నువ్వు ఎవరి కొరకు చనిపోయినవురా, ఎవరి కొరకు నీ రక్తాన్ని కార్చినవు అని అడిగితే కొందరు అంటారు మా కుటుంబం కొరకు అంటారు, కొందరు మా ఆస్తి కొరకు అంటారు, కొందరేమో మా పొలము కొరకు అంటారు, కొందరేమో మా వారి కొరకు అంటారు, కొందరేమో నా కొరకే అంటారు. ఎవరి స్వార్థము కొరకు వారు రక్తాన్ని కార్చున్నారు. కానీ ఈ ప్రపంచములో ఉన్న నరుల కొరకు, భూమి మీద ఉన్న నరుల కొరకు రక్తము కార్చిన నరుడనేవాడు ఎవడూ లేడు. నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ఒక్కడే ప్రతి మానవుడి కొరకు రక్తమును కార్చున్నాడు.